ఈ అబ్బాయి అల్లరి చేస్తూ రోడ్డు దాటుతున్నప్పుడు ఒక సైకిల్ను తన్ని కింద పడేశాడు. అంతేకాక ఒక కూలివాడి పెయింట్ డబ్బాను కూడా కొట్టాడు. అయినా ఎవరూ అతనిని ఎదిరించే ధైర్యం చేయలేదు. ఎందుకంటే అతని పేరు పీట్ మరియు అతను ఆ పరిసరాల్లో అతిపెద్ద రోడీగా పేరు పొందాడు. అతను కుక్కలతో కూడా గొడవ పడేవాడు. పీట్ స్కూల్కి చేరుకున్న వెంటనే టీచర్ స్కూల్ అలారం మోగించాడు. అలారం శబ్దం వినగానే అందరూ పిల్లలు భయంతో ఇటు అటు పరుగులు తీశారు. ఎందుకంటే అందరికీ పీట్ తమను కొట్టడేమోనని భయం. అయినప్పటికీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు పిల్లలు పీట్ చేతిలో దెబ్బలు తినేవారు. ఒకసారి ఒక పిల్లవాడి తల్లి టీచర్ని కలవడానికి వచ్చి ఈ పీటర్ని స్కూల్ నుండి తీసేయండి అని అంది. కానీ టీచర్ ఇలా చెప్పాడు, పీటర్ తండ్రి చాలా ధనవంతుడు, స్కూల్ అతడు ఇచ్చిన డబ్బులతోనే నడుస్తోంది. ఈ మాట విని ఆ తల్లి కోపంతో ఆగిపోయింది. కానీ ఏమీ అనలేకపోయింది. అదే రోజు స్కూల్లో ఒక కొత్త పిల్లవాడు చేరాడు. పీట్కి కొత్త బాధితుడు దొరికాడు. క్లాస్ అయిన తర్వాత అతను నేరుగా క్యాంటీన్ ఏరియాకు వెళ్లి ఆ పిల్లవాడిని వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఆ కొత్త పిల్లవాడికి తను ఎవరితో గొడవ పడుతున్నాడో తెలియదు. పీట్ యొక్క అర్థంలేని డిమాండ్ను ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు. పీట్ కోపంతో అతనికి గుద్దు కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లవాడి అమ్మమ్మ పీట్ ఇంటికి వచ్చింది. ఆమె పీట్ తన మనవడి దగ్గర మాఫీ చెప్పాలని కోరుకుంది. కానీ పీట్ మామూలుగానే గర్వంగా ఉండేవాడు. నా నాన్న చాలా ధనవంతుడు, ఇక్కడి నుండి బయటకు వెళ్ళు అని చెప్పి తలుపు బలంగా మూసేశాడు. కానీ అమ్మమ్మ తలుపును అడ్డుకుని ఏదో మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. అప్పుడే ఆకాశం నల్లబడిపోయింది. బయట గాలి బలంగా వీచడం మొదలైంది. పీట్ భయంతో తలుపు మూసి లోపలికి పరిగెత్తాడు. మరుసటి రోజు ఉదయం పీట్ అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు షాక్ అయ్యాడు. అతని శరీరం ఇప్పుడు చిన్న పిల్లవాడిలా మారిపోయింది. అతను బయటకు వచ్చిన వెంటనే అతనితో పగ తీర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ అతనిపై దాడి చేశారు. ఒక కుక్క కూడా అతన్ని వెంబడించి కరవడం మొదలుపెట్టింది. స్కూల్కి చేరుకున్న వెంటనే అతను గతంలో వేధించిన పిల్లలు అతన్ని చుట్టుముట్టారు. అందరూ పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే ఆ కొత్త పిల్లవాడు పీట్ గతంలో దురుసుగా ప్రవర్తించిన అబ్బాయి వచ్చి కోపంతో ఉన్న పిల్లలను ఆపాడు. పీట్ నిశ్శబ్దంగా ఆ అబ్బాయి వెనుకే అతని ఇంటికి వెళ్లాడు. అమ్మమ్మను చూడగానే పీట్ వెంటనే మోకాళ్లపై కూర్చుని ఏడుస్తూ క్షమాపణ అడగడం మొదలుపెట్టాడు. దయచేసి నన్ను మళ్లీ పాత పీట్గా మార్చండి అని వేడుకున్నాడు. అమ్మమ్మ అతని నిజాయితీని చూసి ఆ అబ్బాయి కళ్లతో సైగ చేయడంతో మళ్లీ మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆచారం పూర్తయింది. అమ్మమ్మ, రేపు ఉదయం నీవు మళ్లీ పాత పీట్గా మారతావు అని చెప్పింది. పీట్ సంతోషించాడు. కాని అమ్మమ్మ కేవలం చిరునవ్వుతో చూసింది. మరుసటి రోజు ఉదయం నిజంగానే పీట్ మళ్లీ పాత రూపంలోకి వచ్చాడు. కాని తనను తాను అద్దంలో చూసుకున్న వెంటనే అతని ముఖంపై మళ్లీ ఆ గర్వంతో కూడిన దురుసు భావం తిరిగి వచ్చింది. అతను కోపంతో బయటకు వెళ్లాడు. మళ్లీ ప్రపంచంతో పగ తీర్చుకోవడానికి. దారిలో అతను పూల తోటను తొక్కేశాడు. కాని అప్పుడే వెనుక నుండి ఎవరో పీట్ అని పిలిచారు. అతను తిరిగి చూస్తే అది అతని సొంత తండ్రి. ఇప్పుడు నిజం బయటపడింది. శాపం అతని శరీరంతోనే కాదు, అతని అదృష్టంతో కూడా ముడిపడి ఉంది. అతని ధనవంతులైన కుటుంబం ఇప్పుడు అన్నీ కోల్పోయింది. మరియు అతని తండ్రి ఇప్పుడు కూలివాడిగా మారాడు. అప్పుడు అతని తండ్రి రా పనిలో సహాయం చెయ్యి అని అన్నాడు.